మన మధ్యనే ఉండేటటువంటి విషయాలలో మనకే తెలియకుండా మన మెదళ్ళని ప్రభావితం చేసే అంశాలు అవే రెండవ కోణం నేను ప్రస్తావిస్తూ వచ్చేది అదే. పాలస్తీనాలో హమాస్ ఉగ్రవాద స్థావరాల మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే దాని మీద దేశవ్యాప్తంగా మత కోణంలో నిరసన ప్రదర్శన చేశారు. మనకు అందరికీ తెలిసిందే. పాలస్తీనాకి మద్దతుగా నిరసన ప్రదర్శనలు, కొవ్వొత్తులు వెలిగించడం ఇట్లాంటివి. మరి అదేమంటే ప్రాణ నష్టం జరుగుతోంది, మేము మానవ హక్కుల కోసమే, ప్రజల ప్రాణాల కోసమే అని చెప్తున్నారు. మరి అదే సందర్భంలో ఇప్పుడు ఇరాక్ సిరియాల మీద ఇరాన్ దాడి చేసింది. మరి అక్కడ కూడా ప్రజలేగా ప్రాణాలు కోల్పోయేది. అదే సందర్భంలో పాలస్తీనా మీద దాడి చేసింది ఇరాన్. మరి అక్కడ కూడా ప్రజలే కదా ప్రాణాలు కోల్పోయేది. మరి పాకిస్తాన్ ఇరాన్ మీద దాడి చేసింది, అక్కడ కూడా ప్రజలే కదా ప్రాణాలు కోల్పోయింది. మరి వాళ్ళ కోసం ఎవరు మాట్లాడరేంటి అంటే, ఒక ముస్లిం దేశం ఇంకో ముస్లిం దేశం మీద దాడి చేస్తే అది తప్పు, అది తప్పు లేదు. అదే ఒక యూదు దేశం, మత దేశమైనటువంటి మత తీవ్రవాదం ఉన్నటువంటి దేశాల మీద దాడి చేస్తే తప్పు అయిపోతుంది. తీవ్రవాదులకు అనుకూలంగా మనం ఉద్యమాలు చేస్తాం, తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయం. అదే భారతదేశంలో ఉన్న విచిత్రం.